మేము రామారెడ్డిలోని శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్ని చూడడానికి వెళ్ళాము. ఈ టెంపుల్ చాలా పురాతనమైనది. ఈ టెంపుల్ మస్తు పెద్దగా ఉంది. ఇదిగో మా నాన్న నేను కలిసి లోపలికి పోతున్నాం. కాలభైరవ స్వామి వాహనం డాగి, అందుకే టెంపుల్ ముందు డాగి విగ్రహం ఉంది. ఇక్కడ దగ్గరలోని కోడై నుండి వాటర్ తీసుకొచ్చి శ్రీ కాలభైరవ స్వామి విగ్రహానికి అభిషేకం చేస్తారు. ఇదిగో మా అమ్మ చెల్లె గర్భగుడి లోపలికి వెళ్ళి దేవుణ్ణి మొక్కి కొబ్బరికాయ కొట్టారు. మగవాళ్ళు లోపలికి వెళ్ళాలంటే పంచతో మాత్రమే వెళ్ళాలి. కానీ ఆ విషయం మాకు తెలియక మేము పంచ తీసుకుపోలేము. ఈ గుడి లోపలనే చిన్నగా శివుడి గుడి ఉంది. లోపలికి అందరినీ వెళ్ళనిస్తున్నారు. బాగుంది. ఈ టెంపుల్ ఒక వెరైటీ ఏంటంటే హనుమాన్ గద్దలాగా ఒకటి ఉంటుంది. దానితోటి మనల్ని కొడితే మనకు ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే పై పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంకా దర్శనం అయినాక మేము ప్రసాదం తినుకుంటే కూర్చుంటే వెనక నుంచి 3 డాగీలు వచ్చినాయి. బట్కి మేము ప్రసాదం వేస్తే హ్యాపీగా మంచిగా తిన్నాయి. శ్రీ కాలభైరవ స్వామి వాహనంలు అవి డాగీలు. ఆ డాగీస్ తోటి మస్తు ఆడుకున్నా. మా చెల్లి కూడా మస్తు ఎంజాయ్ చేసింది. మాకు అసలు భయం కూడా కాలేదు కదా. ఈ భైరవ స్వామి టెంపుల్ చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్దగా ఉంటది అనుకోలే. భక్తులు కూడా ఈ దేవుణ్ణి చాలా నమ్ముతారంట. ఇక్కడ ఈ టెంపుల్ కి 4 సైడ్స్ నుంచి రావచ్చు, వెళ్ళచ్చు. ఈ టెంపుల్ దగ్గరనే మైసమ్మ టెంపుల్ ఉంది. దర్శనం చేసుకున్నాము. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారంట. భైరవ స్వామికి జై.